तत्सत्। ॐ श्री गुरुभ्यो नमः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ तत्सत्। పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం. ఇప్పుడు ఏమన్నా ఉపన్యాసం ఉంటుందా లేదా వేరే ఏమన్నా జరుగుతుందా? సరే, ఇప్పుడు నేను నా టైం ప్రకారం నేను క్లాస్ చెప్తాను. మీరు ఏం చేసుకున్నా నాకు తెలియదు కాబట్టి నేను క్లాస్ ఇప్పుడు మొదలవుతుంది. పంచకోశములు అనగా ఏమి అనే దాంట్లో ఉన్నాం మనం. ఇక్కడ మీది పేపర్ అక్కడ ఉండాలి, చూడు, రూమ్లో ఉండ తీసుకో. పంచకోశాహకే అంటే పంచకోశములు అనగా ఏమి అనేది. అంటే దానికి సమాధానం అన్నమయః, ప్రాణమయః, మనోమయః, విజ్ఞానమయః, ఆనందమయః చ ఇతి. అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము, ఇవి ఇతి. ఇది అంటే ఇవి, వీటిని పంచకోశములని అంటారు. సరే, చెప్పినారు, బాగా ఉంది. అన్నమయః కః, అన్నమయ కోశం అనగా ఏమి? 9వ పేజీ. 9వ పేజీ తీసుకో. 9వ పేజీ. అందులో ఉంది అన్నమయః కః. అన్నమయ కోశం అనగా ఏమి? దానికి సమాధానం అన్నరసేనైవ భూతాన్న అన్నరసేనైవ భూత్వాన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య న రూప పృథివ్యాం యత్ విలీనే తత్ అన్నమయ కోశః స్థూల శరీరం
అన్నరసేనైవ భూత్వా అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్యన్నరూప పృథివ్యాం యద్విలీయతే తదన్నమయః కోశః స్థూల శరీరం. ఇప్పుడు అన్నమయము అన్నమయ కోశము. కోశం అంటే ఆవరించేది, ఆవరించుట. కోశం అంటే ఆవరిస్తుంది, పైన కప్పేసేది. మయము అంటే మాయ అని కాదు. మయమునంటే ఈ రూపముగా మొత్తం అదే ఉంటుంది. ఏ రూపంగా? ఏంది కప్పింది అని ఉంటుంది కదా. ఆ కప్పిండేది ఏంది అని అంటే అంతే. అది కప్పిండే దాంట్లో ఇప్పుడు మనకి సపోజ్ కంబళి తీసుకున్నాం అనుకోండి. కంబళి తీసుకొని కప్పుకుంటే కంబళిలో మధ్యలో అక్కడక్కడ రంధ్రాలు కనిపిస్తాయి మనకి, గాలి రంధ్రాలు. కంబళి ఇట్లా కప్పుకుంటే దాంట్లో సన్న రంధ్రాలు అంటే ఈ దారం ఇట్లా పోయిండే దాంట్లో మధ్యలో రంధ్రాలు ఉంటాయిగా. అట్లా కాదు, ఇది చూసేదానికి ఉన్న మధ్యలో గ్యాపులు ఉన్నాయి కదా. అట్లా కాకుండా మొత్తం ఆవరించేసేది. అంటే ఇప్పుడు ఇట్లా పెట్టేసాం. ఇప్పుడు ఇదేమిటి? ఇది పేపర్ పెట్టేసిన దానివల్ల మీకు నాకు ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. దీన్ని ఆవరణ, ఇది ఆవరించుట. దీన్ని మయము అంటే విస్తరించుట, అంటే విస్తరించేసింది. ఏంది విస్తరించింది? ఇది విస్తరించింది. అన్నమయము, అన్నరూపంగా విస్తరించింది. ఏందది? విస్తరించి ఏం చేసింది అంటే లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని కనిపించనీయకుండా ఇది కప్పేసింది. ఆ కప్పినటువంటిది అన్నరూపంగా ఇది కప్పేసింది. అంటే ఈ పైన కప్పినటువంటి ఈ పొర దేంతో తయారైంది? అన్నముతో తయారైనది. చూడు, అందుకే చెప్తున్నాడు అన్నరసేనైవ. అన్నరసేన ఏవ. అన్నరసముతో నువ్వు తినిన అన్నం ఉంది చూడండి, ఆ తినిన అన్నము ఈ శరీరంగా ఏర్పడుతుంది. ఏవా అన్నరసేనైవ వృద్ధిం. ఇది పెరిగిండేది కూడా అన్నరసముతోనే పెరిగింది. తర్వాత ప్రాప్య నరూప. ఈ విధంగా ఇదేమైందంటే పెరిగి ఇట్లా పెరిగింది. పెరిగేమవుతుంది? ప్రాప్య పొందుతుంది, మళ్ళా పొందుతుంది. ఎక్కడ పొందుతుంది? అన్నరూప పృథివ్యాం. యాడికి పోతుంది ఇది? మళ్ళా ఇది మళ్ళా అన్నరూపమైనటువంటి పృథివిలోనే కలుస్తుంది, అంటే భూమిలోనే కలుస్తుంది. అంటే నువ్వు తినింది అన్నం తిన్నావు. అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. ఆ అన్నముతో ఇది ఏర్పడింది. ఆ అన్నముతో ఏర్పడినది అన్నమయము. ఆ అన్నమయము ఏర్పడి ఏం చేసింది? లోపల ఉండే ఆత్మను కప్పేసింది. కప్పేసి మళ్ళా అది అటుకు పోతుంది, ఆ భూమిలోకే పోతుంది. తత్ అన్నమయ కోశ. ఇది అన్నమయ కోశం అని చెప్తారు. ఇది స్థూల శరీరం. ఇది స్థూల శరీరం. ఇప్పుడు మనం ఈ స్థూల శరీరాన్ని చూసినప్పుడు మనం ఏమనాలి? ఇప్పుడు దీన్ని అంటే మనం ఏమంటున్నాం? నేను అని కదా అని అంటున్నాం. నేను అంటున్నాం
కానీ ఇది నేనా? ఇది కప్పేసింది. కనీసం స్థూల శరీరమా పోనీ అంటే స్థూల శరీరం అని కూడా చెప్పేదానికి లేదు. దీన్ని ఏమనాలంటే అన్నమయము అని అనాలి. నిజంగా అంటే ఏమనాలా? అన్నమయ కోశము అని అనాల. అన్నమయ కోశం ఇది అన్నమయ కోశం అని అన్నామని అనుకోండి, అప్పుడేమనిపిస్తుందంటే ఓహో నేను ఇది కాదు అని అనిపిస్తుంది. నేను ఇది కాదు. శరీర భావన దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక ఉంది కదా. అంటే మీ దేహాభిమానము చేత బాగా కప్పబడిపోయినారు. ఆ దేహాభిమానము నుంచి నువ్వు బయటపడాలంటే ఈ దేహాభిమానము లేనటువంటి దానిని నువ్వు పట్టుకోవాలి. తర్వాత దేహము ఎట్లా తయారైందో దాన్ని తెలుసుకో. అప్పుడు ఇదేమైంది? ఇప్పుడు దీన్ని చూస్తే ఏమనాలి ఇప్పుడు అంటే అన్నమయము. ఇదేమిటిది అంటే అన్నమయ కోశము. ఇది అన్నమయ కోశం. తర్వాత ప్రాణమయ కహ? ప్రాణమయ కోశం. ఎందుకంటే అన్నమయ కోశానికి లోపల ప్రాణమయం ఉంది. ఆ ప్రాణమయము ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అని అంటే ఏమి అని ప్రశ్న. దానికి సమాధానం ప్రాణాద్యాః పంచవాయవో వాగీంద్రియ పంచకం ప్రాణమయ కోశః. ప్రాణాద్యాః ప్రాణ ఆద్యాః. ఆద్యాః అంటే మొదలైనటువంటి, ఆది ప్రాణము మొదలైనవి. ప్రాణాలు ఎన్ని? 5 పంచప్రాణాలు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ఇంకా ఈ ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములను చెప్పి ఉపప్రాణములను కూడా చెప్తారు. ఉపప్రాణములు 5. అవేంటివి? నాగ కూర్మ కృకుర దేవదత్త ధనంజయ. ఇవి ఉపప్రాణములు అని అంటారు వీటిని. పంచప్రాణాలు ప్రాణం అంటే విడిచిపెట్టేది, అపానం అంటే తీసుకునేది. తర్వాత వ్యానం అంటే ఈ శరీరాన్ని నిలబెట్టి ఉండేది. ఉదానం అని అంటే అపానం అంటే విడిచిపెట్టేది చెప్పినాం కదా. తర్వాత వ్యానం అంటే కంఠమునందుండి, వ్యానం అనేటువంటిది కంఠమునందుండి అదేం చేస్తుందంటే నువ్వు తినిన దానిని లోపలికి బయటికి పంపిస్తుంటుంది. తర్వాత నీకు కలలు వచ్చేటట్లుగా చేస్తుంది. ఉదానం అనేటువంటిది పొట్ట దగ్గర ఉంటుంది, అది బాగా జీర్ణం చేస్తుంది. సమానం అనేది శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాలకు సప్లై చేస్తుంది. ఇది తర్వాత పంచ కర్మేంద్రియాలు. ప్రాణమయ కోశం అంటే పంచ ప్రాణాలు పంచ కర్మేంద్రియాలు కలిపి ప్రాణమయ కోశం అనబడును. ప్రాణమయ కోశం, ప్రాణము కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏంటివి? వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ. ఇవి 5. తర్వాత పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలు 5 పంచకర్మేంద్రియాలు. ఇవి 2 కలిపి ప్రాణమయ కోశం. ఇవి సూక్ష్మంగా ఉంటాయి. ఈ స్థూల శరీరమును నిలబెట్టాలంటే దాని లోపల ఇవి ఉండి దాన్ని నిలబెడుతూ ఉంటుంది.
ఇప్పుడు మైక్ ఉంది, ఈ మైకులో కరెంటు లోపల ఉందా లేదా? లోపల ఉండి కదా పనిచేస్తుంది, మనకు కనిపిస్తుందా? కానీ లోపల ఉండి ఆ కరెంటు వలన కదా ఇది పనిచేస్తుంది. కరెంటు మనకు కనిపించదు, కానీ ఇది పైకి ఉంటుంది. ఈ పైకి ఇది ఉన్నట్లుగా అదేవిధంగా స్థూల శరీరం కూడా పైకి ఉంటుంది. ఈ అన్నమయ కోశం అనేది పైన కప్పేస్తే ఈ అన్నమయ కోశాన్ని నిలబెడుతూ, అన్నమయ కోశమును నిలబెడుతూ లోపలుండేదాన్ని కప్పేస్తూ ఉంటుంది ప్రాణమయ కోశం. దానికి లోపల మనోమయ కోశం ఉంటుంది. మనోమయ కహ, మనోమయ కోశం అంటే ఏమి? మనోమయ కోశం అంటే మనస్సు జ్ఞానేంద్రియాలు కలిపి మనోమయ కోశం. మనశ్చ జ్ఞానేంద్రియ పంచకం మిలిత్వా యో భవతి స మనోమయ కోశః. మనస్సు జ్ఞానేంద్రియాల 5 కలిపి మనోమయ కోశము. ఈ ప్రాణమయ కోశమునకు లోపల కప్పేసి ఉండదు. ప్రాణమయ కోశం కూడా దేన్ని కప్పింది? ఆత్మను కప్పేసింది. అన్నమయ కోశం పైన కప్పింది. అన్నమయ కోశాన్ని నిలబెడుతూ ప్రాణమయ కోశం ఉండి, ఆ ప్రాణమయ కోశం కూడా ఆత్మను కప్పేసి అన్నమయ కోశాన్ని నిలబెడుతూ ఇది ఉంది. ఈ ప్రాణమయ కోశానికి లోపల మనోమయ కోశం అనేది ఉండి, ఆ మనోమయ కోశము ఆత్మను కప్పేసి ప్రాణమయ కోశానికి ఆధారముగా ఇది ఉంది. 3వ పొర. దానికి లోపల విజ్ఞానమయ కోశం ఉంది. విజ్ఞానమయ కహ. విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి జ్ఞానేంద్రియాలు కలిపి విజ్ఞానమయ కోశం. బుద్ధి జ్ఞానేంద్రియ పంచకం మిలిత్వా యో భవతి స విజ్ఞానమయ కోశః. బుద్ధి జ్ఞానేంద్రియాలు కలిపి విజ్ఞానమయ కోశం. ఈ మనోమయ కోశాన్ని కూడా నిలిపి, మనోమయ కోశాన్ని కూడా నిలిపి, మనోమయ కోశం లోపల విజ్ఞానమయ కోశం ఉండి ఇది ఆత్మను కప్పేసింది. జ్ఞానేంద్రియాలు ఏంటివి? శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం. ఇవి 5. దీంతో కలిపి బుద్ధి. బుద్ధి జ్ఞానేంద్రియాలు కలిపి ఇప్పుడు ఏం చేసినాయి? విజ్ఞానమయ కోశం. ఇప్పుడు మనోమయ కోశం ఉంది కదా, మనోమయ కోశం ఏం చేస్తుందంటే ఇదంతా తెలుసుకుంటా ఉంది. ఇదంతా తెలుసుకుంటా ఉండేది ఎవరంటే మనోమయ కోశం. విజ్ఞానమయ కోశం దీనిలో ఏది ఎట్లా అనేటువంటిది నిశ్చయం చేస్తుంది విజ్ఞానమయ కోశం. మనోమయ కోశము విజ్ఞానమయ కోశం. ఇప్పుడు తెలుసుకుంటా ఉండేది విజ్ఞానమయ కోశం. నేనా తెలుసుకుంటా ఉండేది? కాదు. తెలుసుకుంటా ఉండేది నేను కాదు, విజ్ఞానమయ కోశం తెలుసుకుంటా ఉంది. ఇప్పుడు దీన్ని చదువుతూ మనం అర్థం చేసుకుంటున్నాం. దీన్ని తెలుసుకుంటా ఉండేది కూడా విజ్ఞానమయ కోశం, ఆత్మ కాదు. తర్వాత ఆనందమయ కహ. ఆనందమయ కోశము అనగానేమి అంటే ఏవమేవా కారణ శరీరభూతం అవిద్యాస్థః మలిన సత్వం ప్రియాదివృత్తి సహితం సత్ ఆనందమయ కోశః. ఇప్పుడు ఆనందమయ కోశం అంటే ఏవమేవ కారణ శరీరభూతం. ఇది కారణ శరీరం. ఆనందమయ కోశం ఉందే, ఈ ఆనందమయ కోశము కారణ శరీరం. ఇది ఎట్లా ఏర్పడింది? అవిద్యాస్థః, అవిద్యా స్వరూపము చేత ఏర్పడింది. అవిద్య
అవిద్య అంటే అజ్ఞానము నీకు తెలియకుండా చేస్తే అవిద్య ఉండేదాన్ని ఇంకొక దానిగా తెలియజేస్తుంది. అవిద్యాస్థ మలిన సత్వం, శుద్ధ సత్వం లేదు అక్కడ, మలిన సత్వం ఉంది. అంటే సత్వగుణం ఏమైంది? రజోగుణ తమోగుణాలతో కలిసి ఉన్న కారణం చేత సత్వగుణం ఏం చేస్తుంది? ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునేట్లు చేస్తుంది సత్వగుణం. మలిన సత్వం రజస్తమో గుణాలతో కలిసిపోయిన కారణం చేత అది ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోలేదు. ఇప్పుడు అక్కడ కూడా ఆనందం అనేది అనిపిస్తుంది. ఎట్లా? ప్రియాది వృత్తి సహితం. ప్రియ ఆది అంటే ప్రియ, మోద, ప్రమోద అని 3. ప్రియము, మోదము, ప్రమోదం. అంటే ఇప్పుడు మీకు ఏదన్నా ఇష్టమైన వస్తువు కనిపించింది, అది మీకు ప్రియం అవుతుందిగా, అది ప్రియం. ఆ ప్రియం అనిపిస్తా అనేది ఈ ఆనందమయ కోసం. ఇప్పుడు అంతఃకరణ వృత్తి ఆ విషయముతో సంబంధపడినప్పుడు ఇది నాకు బాగుంది అనిపిస్తుంది, అది ప్రియం. ఇంతకుముందు తినుంటావు, ఇంతకుముందు మామిడి పండు ఏదో తిన్నావు, బాగా రుచిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే మామిడి పండును తింటే ఇది బాగుంటుంది అని నీకు మనసులో అనిపిస్తుంది, అది ప్రియం. తర్వాత మోదము, ఆ మామిడి పండు దగ్గరకు వచ్చింది, ఇప్పుడు ఎట్లుంటుంది నీకు? దాన్ని ఇప్పుడు నేను తింటాను, అప్పుడు నీకు కలుగుతుందే మానసిక భావన, ఉల్లాసం. అది మోదము. దాన్ని కట్ చేసుకొని నోట్లో పెట్టుకొని తింటే ఉంటుందే, అది ప్రమోదం. కొడుకు కనిపిస్తే ప్రియం, దగ్గరుండి దగ్గరకు వచ్చి మాట్లాడితే మోదం. ఆ కొడుకు నాకు కావాల్సిందన్నంత చేస్తే ప్రమోదం. ప్రమాదము కాదు, ప్రమోదం. ఇది ఉండదు చూడండి. అట్లాగే నీకు ఇష్టమైనటువంటి భోగం ఏదో ఉందే, ప్రియుడు ప్రియురాలుని చూస్తే, ప్రియురాలు ప్రియుణ్ణి చూస్తే ప్రియం. దగ్గరొచ్చి కలిసి మాట్లాడితే మోదము. ఇద్దరు సంగమం జరిగితే ప్రమోదం. దీనివల్ల ఆనందం కలుగుతుందిగా, అది ఆనందమయ కోశం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటూ ధ్యానం చేస్తారు కదా, ఆత్మస్వరూపమును నేను ధ్యానం చేస్తాను అనేటువంటి భావనతో కూర్చొని దాన్ని చేస్తే, అది ప్రియంగా చేస్తే అది ప్రియం. ఆ తర్వాత ధ్యానంలో మనస్సు ఏకాగ్రమైతే మోదం. ఆనందంగా వీడు ఉంటే అది ప్రమోదం. కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఆ ఆనందం పోతే అది ప్రమోదం. అట్లా లేకుండా నువ్వు ఎప్పుడూ సహజంగా ఆనందంగా ఉండగలిగితే అది స్వరూపం. ఎప్పుడూ నువ్వు సహజంగా ఆనందంగా ఉండుట కాకుండా కేవలము ధ్యానములో ఉంటే అది ఆనందమయ కోశం, అది నీ స్వరూపం కాదు. ఇప్పుడు ఇది కూడా ఏం చేసింది? కప్పేసింది. మొదట ఏమిటి? అన్నమయ కోశం కప్పేసింది. దేన్ని? ఆత్మను కప్పేసింది. అన్నమయ కోశానికి లోపల ప్రాణమయ కోశం కప్పేసింది, దానికి లోపల మనోమయ కోశం కప్పేసింది, దానికి లోపల విజ్ఞానమయ కోశం కప్పేసింది, దానికి లోపల ఆనందమయ కోశం కప్పేసింది. ఈ 5 కోశములు ఆత్మ కాదు. ఈ 5 కోశాలు ఆత్మ కాదు. అయితే ఈ 5 కోశాలు ఆత్మ వలననే ప్రకాశిస్తున్నాయి, ప్రకటమవుతున్నాయి, నిలబడి ఉన్నాయి. ఏతత్ కోశ పంచకం, దీనినే కోశ పంచకం అంటే పంచకోశములు. దీన్నే పంచకోశములు అంటారు. మదీయం శరీరం, మదీయం శరీరం, ఈ శరీరం నాది. మదీయాహ ప్రాణా, ఈ ప్రాణము నాది.
ప్రాణం నాది అంటాం కదా మనం. మనశ్చ మదీయం, ఈ మనస్సు నాది. బుద్ధిర్మదీయం, నా బుద్ధి, నా మనస్సుతో నేను ఆలోచన చేసిన, నా బుద్ధితో నేను నిశ్చయం చేసిన. జ్ఞానమితి స్వేనైవ జ్ఞాయతే, ఇలా ఇవి తెలియబడుతున్నాయి. ఇవి నేను 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 అని తెలియబడుతున్నాయి. తత్ యథా మదీయత్వేన జ్ఞాతం కటక కుండల గృహాదికం స్వస్మాద్భిన్నం మదీయత్వేన జ్ఞాతం ఆత్మా న భవతి. ఇది చెప్తున్నారు చూడు. తద్ యథా మదీయత్వేన జ్ఞాతం, మదీయత్వేన, ఇది నాది 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 అని తెలియబడతా ఉందే, అది జ్ఞాతం. జ్ఞాతం అంటే తెలియబడుట. తెలియబడుట అంటే నీకు ఎదురుగా ఉండే వస్తువు తెలుస్తుంది. ఆ వస్తువు అదవుతుంది, తెలుసుకునేవాడు నేను అవుతాను. తెలుసుకునేవాడిని జ్ఞాత అంటారు, తెలియబడే వస్తువుని జ్ఞేయం అంటారు. అది జ్ఞేయము, నేను జ్ఞాత. ఇప్పుడు చూడండి, మదీయత్వేన జ్ఞాతం, నాకు ఇది నాది అని కదా అని అంటున్నాం. ఈ శరీరము నాది అని కదా అని అన్నాం. కాబట్టి ఈ శరీరము నాది అని అన్నామే అప్పుడు అదేమైంది? అది నేను కాదు. తెలియబడిందంటే అది నేను అవుతానా? అది నేను కాదు. అది కటక కుండల గృహాదికం. ఇప్పుడు బంగారము చేత ఆభరణాలు చేసి ఉంటారు. బంగారం చేత ఆభరణాలు చేశారుగా. ఈ ఆభరణాలు చేసి ఉండారే, దాన్ని మనం ఏమంటున్నాం? చెవులకు పెట్టుకుంటే కమ్మలని, ముక్కుకు పెట్టుకుంటే ముక్కరని, చేతికి పెట్టుకుంటే కంకణమని అంటున్నాం కదా, వేలుకు పెట్టుకుంటే ఉంగరం అని అంటున్నాం. కానీ అవి అది బంగారమా లేదా ఈ ఆభరణాలా? బంగారం. తర్వాత కటక కుండల గృహం, ఇల్లు కూడా ఏమంటున్నాం మనం? ఈ ఇల్లు నాది అని అంటున్నాం. ఈ చెవికి పెట్టుకున్నటువంటి కమ్మలు నావి అంటున్నాం. ముక్కుకు పెట్టుకున్నటువంటి ముక్కర నాది. మెడలో వేసుకున్నటువంటి చైను నాది అంటున్నాం. ఇవి ఈ ఇల్లు నాది అంటున్నాం. అవునా? ఈ ఇల్లు నాది అని అంటున్నాం, ఈ కమ్మలు నావి అని అంటున్నాం, ఈ కంకణం చేతికేసుకునేది నాది అని అంటున్నాం, మెడలో పెట్టుకున్నటువంటి నెక్లెస్ నాది అని అంటున్నాం. అది నాది నాది అని అంటున్నాం కదా. ఇవి నేనవుతానా? ఇవి ఏ విధంగా నేను కాదో ఆ విధంగా ఈ పంచకోశములు నేను కాదు. స్వస్మాద్భిన్నం మదీయత్వేన జ్ఞాతం. అంటే నాకంటే ఇప్పుడు చూడు, ఈ నెక్లెస్ పెట్టుకొని నాది అని కదా అంటున్నాం మనం. అంటే నాతో కలిసిపోయినట్లుగా ఉంది, ఇది నాది అని కదా. దాన్ని నేను అది ఒకటే అనేట్లుగా కదా మనం అంటున్నాం. ఆ విధంగానే ఇవన్నీ కూడా స్వస్మాత్ భిన్నం, అంటే నాకంటే భిన్నము కానట్లుగా